లాస్ సెంటోస్ లో అద్భుతమైన వ్యాపారం జరుగుతుంది. అది కూడా బర్గర్స్ వ్యాపారం. అది ఎంత బాగా జరుగుతుందంటే అక్కడికి వచ్చే జనాల రద్దీ మామూలుగా ఉండట్లేదు. ఆ రుచికరమైన బర్గర్స్ ని అందిస్తుంది ఎవరో కాదు, మన మైకల్ యొక్క బర్గర్స్ కి అందరూ ముగ్ధులైపోయారు. ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడి నుంచో ట్రావెల్ చేస్తూ వచ్చి మరి తన యొక్క బర్గర్ షాప్ లో ఉన్న బర్గర్స్ ని తింటున్నారు. సో తన యొక్క బర్గర్స్ ఎంత ఫేమస్ అయ్యాయంటే లాస్ సెంటోసే కాదు, ఈ పక్కనున్న ఊర్లో కూడా. ఒక పక్క ధను కూడా తన యొక్క వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. తనకి ఏ బిజినెస్ చేయాలో తెలియక తన దగ్గర ఉన్న గాలం కర్ర తీసుకొని పక్కనే ఉన్న సరస్సులో చేపలు పడుతూ లైవ్ ఫిషెస్ నైతే అమ్ముతున్నాడు. చేపలు చేపలు చేపలోయ్, మీరు ఇన్నాళ్ళు తిన్న చేపలు కుళ్ళిపోయిన పచ్చి మాడిపోయిన చేపలు. ఇప్పుడు మీరు తినబోయేవి లైవ్ ఫిషెస్. ఇప్పుడే మీ కళ్ళ ముందే పట్టి డైరెక్ట్ గా మేము అమ్ముతాము. చూసుకోండి, కొనుక్కోండమ్మా. రండి 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 బాబు, రండి, చేపలు వచ్చి కొనండి. ఓకే, ఇంకొన్ని చేపలు అయితే పట్టామన్నమాట. సో షిన్చాన్ గారు నాకు తెలిసి కొన్ని చేపలు అయితే అమ్ముంటాడు. ఈ రోజుకైతే సరిపోతుంది అనుకుంటా. సో ఈ చేపలు సరిపోతాయి. షిన్చాన్, ఏమన్నా అమ్మినావరా చేపలు? అరే ఏంట్రా, నీకు ఇచ్చిన చేపలు ఒక్క చేప కూడా అమ్ముడుపోలేదా? ఉదయం నుంచి చూస్తున్నావు కదా అన్న, గొంతెండిపోయేలాగా అరుస్తూ ఉన్నాను చేపలు చేపలు అని. కానీ ఎవరు వచ్చి కొన్నారు? ఎవరు కూడా కొనట్లేదు. నా నోరు మాత్రం అరిగిపోతుంది అంతే. నన్ను అన్న, ఈ చేపలు అమ్మే ఐడియా అంత కరెక్టో కాదో నాకు అర్థం కావట్లేదు. రేయ్, మనం లైవ్ ఫిషెస్ ని అమ్ముతున్నారా? ఈ ఫిషెస్ ని కూడా కొనకుండా మరి జనాలు ఏం కొంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు జనాలందరూ బాగా నిల్వ చేసిన డబ్బాలో ఉన్న చేపలనే కొంటున్నారా, కానీ లైవ్ కొనట్లేదు. అనా, లైవ్ ఫిషెస్ మన దగ్గర ఉన్నాయి. ఎలాంటి చేపలంటే ఇప్పుడే ఇక్కడే సరస్సులో పట్టి మరీ తెచ్చాను. మా ఇంటికాడ బోల్డ్ అని డబ్బా చేపలు ఉన్నాయి, కానీ ఈ లైవ్ ఫిషెస్ ఏం అవసరం లేదు. అవి చాలా రుచికరంగా ఉంటాయి. నాకు పనుంది, అడ్డు లేవరా. లేవమంటే లేవపా. మాటలతో చెప్తే వినరిల్లు. అబ్బా, అరే మాట్లాడుతుండగా చూడండి ఎలా చేశారు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కడికి పొగరు ఎక్కువైంది. అనా అనా అనా, మన దగ్గర లైవ్ ఫిషెస్ ఉన్నాయి. ఈ పక్కనే సరస్సు ఉంది కదా, మంచి సరస్సులో పట్టిన లైవ్ ఫిషెస్ ఇప్పుడే పట్టి ఇప్పుడే తీసామన్నా. ఇప్పుడు ఒకసారి మీరు తీసుకుంటారా చేపలు? నేను అర్జెంటుగా పని మీద వెళ్తుంటే చేపలు చేపలు అని నా బుర్ర తింటున్నావేంట్రా? అడ్డులేస్తావా లేవా? నీలాంటోళ్ళు చెప్తే వినర్రా, చెప్తే వినరు. పోరా. తను అన్నా వచ్చేది, తను అన్నా వాళ్ళందరినీ బతులు అంటూ ఎందుకు? మన వ్యాపారం మనం చేద్దాం. కొన్నోళ్ళు కొంటారు, లేకపోతే లేదు. ఉదయం నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నాను. అలా ఎవ్వరు కూడా కనీసం ఆపలేదు, ఒక్కరు కూడా కొనలేదు. ధను అన్న వాళ్ళందరినీ అడిగి వేస్ట్. అడ్డులేరా, అర్జెంట్ పని ఉంది. వెళ్తున్నా. అరే షిన్చాన్, మనం అనుకున్న ఈ చేపల వ్యాపారం ఫెయిల్ అయ్యిందిరా. సర్లే, ఏదో ఒకటి మనం ఫెయిల్ అయ్యామంటే ఒకటి నేర్చుకున్నాం అంటే ఇది కాకుండా ఇంకోటి మనం ట్రై చేద్దాం. ఇంకో బిజినెస్ ట్రై చేస్తే బెస్ట్ అనుకుంటా. నాకు ఇప్పుడు ఏదో ఒక బిజినెస్ చేయాలని, బట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు అన్ని రకాల స్కిల్స్ వచ్చురా, కానీ ఏం చేయాలని అదే అర్థం కావట్లేదు. అదే పెద్ద కన్ఫ్యూజన్ లో ఉండిపోయినా. ధను అన్న, ఇలాంటి విషయాలు ఏదన్నా తింటూ హ్యాపీగా మాట్లాడితే మంచి ఐడియాలు వస్తాయి. అగో మన బీచ్ దగ్గర ఒక అద్భుతమైన బర్గర్ షాప్ వచ్చిందంట. ఆ బర్గర్ షాప్ గురించి మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు. అక్కడికి వెళ్దాం. అప్పుడే కార్ తీసామంటే తీసుకొని వెళ్తామని నాకు అర్థమైంది. అవును షిన్చాన్, నేను కూడా ఆ షాప్ గురించి విన్నాను రా. ఒకసారి నేను కూడా వెళ్ళి అక్కడ ఉన్న బర్గర్స్ తినాలనుకుంటున్నాను. సరే, లేట్ చేయకుండా మనం అక్కడికే వెళ్దాం. ఓకే, ఇక్కడైతే మాత్రం ఆ బర్గర్ షాప్ కనబడట్లేదు. ఎక్కడ షిన్చాన్, నీకేమైనా ఐడియా ఉందా? ధను అన్న, బీచ్ దగ్గరేనంట. ధను అన్న, ఆ షాప్ దగ్గర చాలా మంది జనాలు ఉంటారంట. ఇక్కడ చూడు, ఏ షాప్ దగ్గర అంత జనాలు లేరు. ఇక్కడ ఎక్కడైతే ఏ షాప్ దగ్గర అయితే ఎక్కువ మంది జనాలు ఉంటారో అక్కడే ఆ షాప్ ఉంటుంది. మనం వెళ్ళి ఆ షాప్ లో వెళ్ళి బర్గర్స్ కొందాం, సరేనా? ఇన్ని బర్గర్ షాప్స్ నన్నీ వదిలేసి ఆ ఒక్క షాప్ లోనే కొంటున్నారంటే ఆ షాప్ ఎంత విశేషమో చూడరా. ఓకే, ఇక్కడ ఏదో బర్గర్ షాప్ అయితే ఉంది. ఒకసారి మనం అయితే తను అడుగుదాం. హలో అన్న, ఇక్కడేదో బర్గర్ షాప్ ఫేమస్ అయింది ఉందంట, అది ఎక్కడ? అన్నా అంటే నా దగ్గర బర్గర్స్ కొంటావనుకున్నాను, కానీ ఆ షాప్ గురించి నన్ను అడుగుతున్నావా? ఏం చేస్తా తమ్ముడు, మాకైతే ₹1 కూడా గిట్టట్లేదు, ఎవ్వరూ కొనట్లేదు. ఆ షాప్ వచ్చినప్పటి నుంచి మా వ్యాపారాలన్నీ డౌన్ అయిపోయాయి. అదిగో ఆ సైడే ఉంది, ఆ మూల అందరికీ ఎక్కువ మందిగా అమ్ముతున్నాడు కదా. అతను వచ్చినప్పటి నుంచి మా దగ్గరికి ఒక్కరు కూడా రావట్లేదు. వచ్చి నీలానే అడ్రస్ అడిగి అక్కడికి వెళ్తున్నారు. మా వ్యాపారాలు మూసుకోవాల్సి వస్తుంది. అయ్యో అన్న, మీరేం బాధపడకండి. మీరైతే ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు చేసే పనిలో ది బెస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా ఈ రోజు కాకపోయినా రేపటి నుంచైనా మీ దగ్గరికి వచ్చేవాడు కంటిన్యూగా వస్తూనే ఉంటాడు. అంత బాగా ఇవ్వాలన్నమాట. ఓకే, మీరు చెప్పినట్టుగా అటు సైడే ఉంది కదా. ఓకే అన్న, నేను వెళ్తాను. సారీ, ఏమనుకోకండి. ఓకే షిన్చాన్, లేట్ చేయకుండా తొందరగా మనమైతే అక్కడికి వెళ్దాం. సో అటు సైడే చెప్పారు, బట్ నాకు అటు సైడ్ అయితే షాప్స్ ఏం కనబడట్లేదు. ఎవరిదిరా ఇంతకా షాపు? అంతమంది జనాలు వెళ్తున్నారంట.
ఇక్కడ కనీసం ఒక్క బర్గర్ కూడా కొనట్లేదంట. అంత ఫేమస్ షాప్ ఉంటుండగా ఇక్కడికి ఎందుకు వస్తారులే. బట్ ఆ షాప్ ఏంటో, అక్కడ బర్గర్స్ ఎలా ఉంటాయో నాకు కూడా టేస్ట్ చూడాలనిపిస్తుంది. ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. ఇదిగోరా, ఓహో ఇదేనా, జనాలైతే తండోపతండాలుగా ఎదురు చూస్తున్నారు బర్గర్స్ కోసం. సరే ఒకసారి మనమైతే వెళ్ళి మంచి బర్గర్ తీసుకుందాం. అవును ధనువన్న, తొందరగా వెళ్ళి తీసుకుందాం. చాలా మంది మంచిగా కుమ్మేస్తున్నారు, మనం కూడా కుమ్మేద్దాం. ఓకే షిన్చాన్. అరే ఏంటిది, నేను నిన్ను చూసింది నిజమేనా? మైకేల్, మైకేల్, ఇది నీ షాపా? ధనువన్న అవును, మైకిల్ మామ షాప్ లో ఉంది. మైకిల్ మామ, ఇది నీ షాపా ఏంటి? అరే నా షాపేరా భయ్. ఏంది ఇప్పుడు ఏమైంది? అయితే ఎందుకు వచ్చినావు వీడికి? నేను ఎవరికి చెప్పకుండా ఒక్కనే నడుపుకుంటున్నా, అందుకే నాకు ఈ సక్సెస్ గిట్లు వచ్చింది. ఇప్పుడు నీకు నా ఫ్రెండ్ అని చెప్పుకోవాలనా ఏంది? ఏయ్ ఈ నుంచి పోరా. నువ్వు వచ్చినావు అనుకో, వెంటనే నా షాప్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు నాకు కనబడితే, నాకు ఎదురైతే చాలు మొత్తం నా బ్యాడ్ లక్ స్టార్ట్ అవుతుంది. సరేరా భయ్, ఈ నుంచి పో. అదేంటిది మైకేల్, నేను నీ షాప్ దగ్గర ఉన్న బర్గర్స్ తినడానికే వచ్చాను. బట్ నీ షాప్ అని నాకు తెలియదు. నేను నీ ఫ్రెండే కదా, నన్ను వెళ్ళిపోమంటావేంటి? నేను నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. బర్గర్ ఎంత ప్రైస్ అయితే అంత ఇస్తా కదా. అందరిలానే నేను కూడా కొనుక్కుంటా. అరే ఇన్నాళ్ళు నీ మొహం గిట్లా చూడకుండా వ్యాపారం స్టార్ట్ చేసిన, అంతా బాగానే నడుస్తుంది. కానీ నువ్వు వచ్చినాకనే భయం వేస్తుంది. అరే ముందు కనబడకుండా పోరా భయ్, నా పక్కన ఉండకు పో. మైకేల్ చాలా తప్పుగా మాట్లాడుతున్నావురా. నేను నీ ఫ్రెండ్ అని నీకు తెలుసు. మంచిగానే షాప్ నడుపుతున్నావు, చూస్తున్నా కదా, అంతా బానే ఉంది. నేనేం అడిగా, ఒక బర్గర్ని అడిగాను. అది కూడా నువ్వు ఇవ్వడానికి నిరాకరించడంతో పాటు అందరి ముందు అవమానపరుస్తావా? సరే సరేలే, నేను కూడా చూస్తా. నేను కూడా ఏదో ఒకటి చేస్తా, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. షిన్చాన్, మనమైతే ఏదో ఒకటి చేయాలరా. మనం కూడా ఎప్పటి నుంచో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కదా. ఏదో ఒక మంచి బిజినెస్ మనమైతే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఏదో ఒక బిజినెస్ ఏంటి ధనువన్న? ఆ మైకిల్ మామ మాటలకి నీకు కోపం రాలేదా? నాకైతే రక్తం మరిగిపోయింది. నిన్ను అలా అలా అంటాడు. ఎప్పటి నుంచో నువ్వు ఎన్నోసార్లు తనకి సహాయం చేసావు కదా, కనీసం ఫ్రెండ్ అని కూడా కాకుండా అన్ని మాటలు అందరి ముందు అన్నాడు. ధనువన్న, ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయే బిజినెస్ కూడా బర్గర్ బిజినెస్ అవ్వాలి. అది కూడా మైకిల్ మామకి పోటీగా ఉండాలి. అవునరా షిన్చాన్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. మనం ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్ళినా, మన అవెంజర్స్ తో బయటికి వెళ్ళినా, నా బర్గర్స్ అయితే అందరికీ ఇష్టం. అందరూ నా బర్గర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను కూడా ఒక షాప్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ రుచికరమైన బర్గర్స్కి అందరూ ఎడిక్ట్ అవుతారు. సో ఇప్పుడు మనం షాప్ స్టార్ట్ చేయాలంటే దానికి సంబంధించినవన్నీ తెలుసుకోవాలి కదా. సరే ఒకసారి మనమైతే లెస్టర్ దగ్గరికి వెళ్దాం. లెస్టర్ మనకి హెల్ప్ చేస్తాడు. ఓకే, మనమైతే లెస్టర్ ఇంటికి అయితే వచ్చాం. సో లెస్టర్కి మనమైతే జరిగిన విషయం ప్రతిదీ కూడా చెప్దాం. తను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. లెస్టర్, నాకు చిన్న సహాయం చేస్తావా? సో ఇప్పుడు నేను సిటీలోని బర్గర్ షాప్ పెట్టాలనుకుంటున్నాను. ఆ షాప్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా అద్భుతంగా ఉండాలన్నమాట. బట్ నా దగ్గర అంత డబ్బులు కూడా లేవు. బిజినెస్ స్టార్ట్అప్కి కొంచెం డబ్బులు మాత్రమే ఉన్నాయి. అరే ధను, ఇప్పుడు ఆల్రెడీ సిటీలోని మైకేల్ షాప్ బాగా నడుస్తుందనుకుంటా. నువ్వు కూడా వినే ఉంటావు. ఇప్పుడు నువ్వు ఏ షాప్ పెట్టాలనుకున్నా బీచ్ దగ్గర మాత్రం పెట్టకు. ఎందుకంటే అక్కడున్న వాళ్ళందరూ వాళ్ళ షాపులు మూసుకున్నారు, ఈ మైకేల్ షాప్కే వెళ్తున్నారు. నువ్వు సిటీలో ఎక్కడో ప్లాన్ చేయి. సిటీలోని 1 డే రెంట్ కట్టాలంటే నా పని అయిపోతుంది. బీచ్ దగ్గర అనుకో, సైడ్లో చిన్న బడ్డీ పెట్టుకున్నా మనం రెంట్ కట్టాల్సిన అవసరం కూడా లేదు. సిటీలో అయితే అవ్వదు లెస్టర్. నేనైతే అక్కడ బీచ్ దగ్గరే పెట్టాలనుకుంటున్నాను. ముందుగా ఆ బడ్డీ ఎక్కడ కొనాలి, ఆ బర్గర్ షాప్ ఎక్కడ కొనాలి, ఆ డీటెయిల్స్ అన్ని నాకు చెప్తే చాలు, నేను చూసుకుంటాను. మరి నీ ఇష్టం. ఆల్రెడీ మైకేల్ షాప్ బాగా నడుస్తుందని నీకైతే చెప్పాను, కానీ నువ్వు వినట్లేదు. సరే నువ్వైతే అడుగుతున్నావు కాబట్టి ఆ లొకేషన్ డీటెయిల్స్ అన్ని నీకు షేర్ చేస్తాను. ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఆ షాప్ని కొనుక్కో. ఏ షాప్ కావాలంటే ఆ షాప్ని కొనుక్కోవచ్చు. కానీ చెప్తున్నా, మైకేల్కి పోటీ వెళ్ళడం కరెక్ట్ అయితే కాదు. వాడి దగ్గర రుచికి అందరూ అలవాటు పడిపోయారు. లెస్టర్, నా దగ్గర అంత బడ్జెట్ లేదు, కొంచెం బడ్జెటే ఉంది. నా బడ్జెట్ ఎంతైనా సరే, బట్ నేను వచ్చే అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా రుచికరమైన బర్గర్స్ ఇస్తా. మైకేల్ కంటే బెస్ట్ ఇవ్వగలను నాకు అనిపిస్తుంది. కానీ దాను హైప్ ఉండాలి. హైప్ లేనిదే ఏది చేయలేవు. కేఎఫ్సి లాంటి పెద్ద పెద్ద బర్గర్ షాప్ ని ఓపెన్ చేస్తే అప్పుడు ఏమన్నా చూడొచ్చు. కేఎఫ్సీయా? భలే మాట్లాడుతున్నావు. చిన్న చిన్న షాప్కే డబ్బులు లేవరా బాబు అంటే నువ్వు కేఎఫ్సీ అంటున్నావు. సరే నాకైతే లొకేషన్ డీటెయిల్స్ షేర్ చేయి. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. షిన్చాన్ రా, తొందరగా ఎక్కుదాం. లేట్ చేయకుండా ఒక మంచి బర్గర్ షాప్ని అయితే చిన్నది కొనుక్కొని మనమైతే స్టార్ట్ చేద్దాం. ఏదన్నా చిన్నగా స్టార్ట్ చేయడమే బెటర్. ఒకవేళ డైరెక్ట్గా పెద్దగా వెళ్ళిపోయాం అనుకో, నష్టాల్లో కూరుకుపోతాం. అసలుకే మన దగ్గర ఉంది చాలా తక్కువ డబ్బులు. ఆ డబ్బులు మనం కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, ఫైనల్లీ మనమైతే లెస్టర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చాం. ఇక్కడే షాప్స్ యొక్క బండిలు అయితే అమ్ముతారు. సో ఇక్కడైతే బర్గర్ షాప్ అయితే నాకు కనబడుతున్నాయి. అలానే చాలా రకాల షాప్స్ అయితే కనబడుతున్నాయి. మనకు నచ్చింది తీసుకోవచ్చు షిన్చాన్. మన దగ్గర ఉన్న బడ్జెట్ మొత్తం దానికి పెట్టకుండా. ఇక్కడేదో షాప్స్ ఉన్నాయి. హలో,
అన్నా ఈ చిన్న బర్గర్ షాపు ఎంత కమ్ముతున్నారు? అన్నా నేను ఇన్నాళ్ళు బీచ్ దగ్గర బర్గర్స్ అమ్ముకునేవాడిని. నాకు గిట్టుబాటు అవ్వట్లేదు, నాకు డబ్బు రావట్లేదు. ఈ బర్గర్ మిషన్ ని నేను మొత్తం ₹1,00,000 పెట్టి కొన్నాను. నీకు కాబట్టి ఒక 20,000కి ఇచ్చేస్తా. వాడి దగ్గర వద్దన్నా, నేనైతే 15,000కే ఇచ్చేస్తాను. తీసుకో. నేను 1,00,000 పెట్టే కొన్నాను, కొత్తది, నిన్న కాక మొన్న కొన్నా. ఏంటి ₹1,00,000 పెట్టి కొనేది 15,000కి ఇస్తావా? నమ్మలేకపోతున్నా నేనైతే మాత్రం. నాకైతే తీసుకోవాలని అనిపిస్తుంది. 15,000 అంటే చాలా తక్కువ కదా. సరే నేను తీసుకుంటా. అన్నా అన్ని మాటలొద్దు, నాకు 10,000 ఇస్తే చాలు, ఈ బండి మొత్తం నీకు ఇచ్చేస్తాను. ప్లీజ్ అన్నా. 10,000? సరే ఇప్పుడే వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. సో అంతవరకు మనం ఈ మిషన్స్ అయితే చూద్దాం. షిన్చాన్ ముందుగా వచ్చేసరికి ఇక్కడైతే పెద్దగానే కనబడుతుంది కిచెన్ టైప్లోని. ఇది కూడా మనం తీసుకోవచ్చు, మైకల్ దగ్గర ఉన్నది ఇదే. సో ఇది కూడా చూడడానికి బాగానే అనిపిస్తుంది, దీన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఒకసారి మనం అయితే ఇక్కడ ఉన్న షాప్ యజమానితో మాట్లాడదాం. ఒకవేళ మనకి తక్కువకి వచ్చినట్లయితే ఇవే తీసుకుందాం. మంచి బండి ఉంటే జనాలు కూడా ఎక్కువ మంది వస్తారేమో. సరే ముందుగా మాట్లాడదాం. సార్ ఇక్కడ ఉన్న బర్గర్స్ బళ్ళు ఉన్నాయి కదా, ఈ బల్లులు అయితే నేను ఒకటి కొనాలనుకుంటున్నాను. ముందుగా వీటి యొక్క ప్రైజింగ్ ఇవన్నీ చెప్తారా మాకు? ఇదిగో ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తున్న బండి 20 లక్షలు. దాని పక్కనే ఇక్కడ కనబడుతుంది కదా బ్లాక్ అండ్ వైట్ లోని, అది 30 లక్షలు. ఇప్పుడే కావాలంటే మీరు తీసుకోవచ్చు, లేకపోతే ఈఎంఐ రూపాయలు కూడా మా దగ్గర ఉంది. మీరు తక్కువ డబ్బులు కట్టి మిగతావన్నీ నెల నెలా కట్టుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావన్నా? ఇంత 30 లక్షలు, ఒకటి 20 లక్షలా? ఇంత డబ్బు పెట్టి ఇప్పుడు బర్గర్ షాప్ని స్టార్ట్ చేస్తావు, సంపాదించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో నాకైతే వద్దన్నా. అక్కడ ఎవరో తోపుడు బళ్ళు ఉన్నాయి, ఆ బల్లే మంచిగా 10,000కి ఇస్తా అన్నాడు. సరే మరి పోయి వాళ్ళ దగ్గరే కొనుక్కో. వెళ్ళు వెళ్ళు, ఇక్కడికి వచ్చి మా టైం వేస్ట్ చేయకు, వెళ్ళు. అన్నా లాస్ట్ అండ్ ఫైనల్ మాట, ఒక ₹1,00,000 వస్తుందా? ఎందుకంటే ₹1,00,000 అయితే ఇప్పుడే స్పాట్లో డబ్బు మొత్తం ఇస్తాను. ఈఎంఐ అవేం అవసరం లేదు, డైరెక్ట్గా ₹1,00,000 ఇచ్చేసి వెంటనే బండి పట్టుకెళ్ళిపోతా. ₹1,00,000? ఏం మాట్లాడుతున్నారా? ₹1,00,000 అయితే తోపుడు బండి వస్తుంది, వెళ్ళి తీసుకో. ₹1,00,000కి ఏం కర్మ, 10,000కి తీసుకోవచ్చు. హలో అన్న, మీరు 10,000 క్లాస్లో ఇస్తా అన్నట్టుగా ఉన్నారే ఈ బండి. సో ఈ బండి నేను తీసుకోవాలనుకుంటున్నాను. సరే ఇప్పుడు మీకు ఆ 10,000 అయితే పంపిస్తాను, ఖచ్చితంగా మాకు ఇస్తారు కదా 10,000కి ఇది? అరే ఉదయం నుంచి ఎదురు చూస్తున్నా అన్న, ఉదయం నుంచి ఎవరికి ఇద్దామా అని. మీరు దొరికారు సమయానికి, ఇది మీకే చెందుతుంది. 10,000 ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేయండి, సెకండ్ లో ఈ బండి మీరు తీసుకెళ్లిపోవచ్చు. నా నెంబర్ 2345678119. ఓకే అన్న, 10,000 పంపించారా? ఓకే అన్న, మీ నంబర్కి అయితే 10,000 సెండ్ చేస్తున్నాను. 1 మినిట్. ఓకే డన్, నేనైతే సెండ్ చేశా అన్న. డబ్బులు అయితే సెండ్ అయ్యాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సరే బండి, అరే పారిపోతున్నారేంటి? ఏమైంది? ఏమైనా అయిందేంటి పారిపోతున్నారు? సరే వాళ్ళకైతే డబ్బులు మనం సెండ్ చేసాం కాబట్టి మనం బండి అయితే తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో లేట్ చేయకుండా తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఏయ్ ఎవడ్రా నువ్వు వచ్చి కొడుతున్నావు నన్ను? కొట్టకుండా ముద్దిస్తారా? డబ్బులు కట్టకుండా బండెలా పట్టుకెళ్తావు? కొట్టండ్రా వెండి. రే రాములు సోములు రండ్రా, వచ్చి వీడి ఎముకలు ఎరగొట్టండ్రా. నేను ఇప్పుడే 10,000 కట్టానా అన్నా? 10,000 కట్టాను. అది మీ బళ్ళు కాదవి, అవి ఇంకొకరి బళ్ళు. అవి వాళ్ళ దగ్గర 10,000 కట్టానన్నా, వాళ్ళకి డబ్బులు ఇచ్చాను. ఎవడికి డబ్బులు ఇచ్చావురా? నీకెవడో చెవులో పూలు పెట్టినట్టుగా ఉన్నాడు. కొట్టండ్రా, వీడి ఎముకలు ఎరగొట్టండి. ఆ బండి కిందకి దించురా. రే చెప్తున్నాను, బండి కిందకైనా దించు, లేకపోతే పైసలైనా కొట్టు. పైసలు కొట్టి బండి పట్టుకెళ్ళు, అప్పుడు విడిచిపెడతాం. లేకపోతే నీకు ఎముకలు ఇరగొట్టినంత వరకు విడిచిపెట్టాం. నీకు చెవులో ఎవడో పువ్వులు పెట్టాడు, ఇప్పుడు నువ్వు మా బండి దొంగతనం చేయాలని చూస్తున్నావా? అన్నా అయితే వాళ్ళని మోసం చేశారన్నా, నాకు తెలీదు. అది అన్న కొట్టకండి అన్న. ఆగండి. ఆగరా రే, నన్ను కొడుతున్నావేంట్రా అన్నా? సరే నేను ఆ ₹1,00,000 పంపిస్తాను. నా దగ్గర ఉన్న సేవింగ్స్లో డబ్బులు అయితే ఉన్నాయి, పంపిస్తాను. నేను ఎలా బండి తీసుకోవాలనుకుంటున్నాను కదా, ఈ బండి తీసుకుంటున్నాను. ₹1,00,000 పంపిస్తా, కొట్టదని చెప్పానా? పంపించాను. సరే సరే ఓకే. ఆగండ్రా, డబ్బులు పంపించాడు. ఓకే, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళొచ్చు. మా వాళ్ళైతే కోపం అస్సలు ఆగట్లేదు, వాళ్ళని కొట్టాలనే చూస్తున్నారు. డబ్బులు పంపించాను, అఫీషియల్ గా దాని ఓనర్ని నేను. మళ్ళీ కొట్టవేంటన్నా? సరే అన్న, ఇక నేను బయలుదేరుతాను. అదేదో తప్పు జరిగింది. అనవసరంగా ₹10,000 మోసపోయా నేను. షిన్చాన్ రారా, లేట్ చేయకుండా కొడుతున్నావేంట్రా? ఓకే ఫైనల్లీ మనం అయితే బీచ్ దగ్గరికి వచ్చేసాం. షిన్చాన్
కొంచెం మైకేల్ షాప్ పక్కనే కనబడే విధంగానే మనమైతే మన షాప్ని పెడదాం. షాప్ని పెట్టి బర్గర్స్ని అయితే వేయడం స్టార్ట్ చేద్దాం. జనాలు ఎందుకు రారో నేను చూస్తాను. నా రుచికరమైన బర్గర్స్ యొక్క స్మెల్ చూసి ఖచ్చితంగా వచ్చి అందరూ తింటారు ఇక్కడ. వామ్మో ధను అన్న, ఇందాక ఎంత పెద్ద సీన్ జరిగిందో. వాళ్ళు ఎలా మోసం చేశారో చూడు. 10,000 రూపాయలు పట్టుకొని వెళ్ళిపోయారు ధను అన్న. అనవసరంగా మోసపోయాం. సర్లే ఏదో ఒకటి, మన దగ్గర ఇంకొన్ని సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ బర్గర్ షాప్లో డబ్బులు సంపాదించి మంచిగా మనం మేనేజ్ చేసి పెద్ద బిజినెస్గా ఎక్స్పాండ్ చేద్దాం. ఎస్ షిన్చాన్, పని అయితే మొదలు పెట్టాను. నా రుచికరమైన బర్గర్స్కి ఖచ్చితంగా ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. అబ్బా, గుమగుమలాడుతున్నారా బర్గర్స్ అయితే చాలా బాగున్నాయి. ఓకే, అందరూ వస్తారనుకుంటా. సో ఇటు సైడ్ అయితే చాలామంది తిరుగుతున్నారు కానీ మైకేల్ షాప్ దగ్గరికే వెళ్తున్నారా, మన షాప్ దగ్గరికి రావట్లేదేంటి? బర్గర్స్ అమ్మా, బర్గర్స్ ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. చాలా అద్భుతమైన బర్గర్స్. షిన్చాన్ గట్టిగా పిలవరా. బర్గర్స్ అమ్మా, బర్గర్స్ చాలా రుచికరమైన బర్గర్స్. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇటు రండి, ఇటు రండి, ఇక్కడికొచ్చి తినండి. వామ్మో, గొంతు పోయేలా ఉందను అన్నా. ఏంటో అర్థం కావట్లేదు, ఎవరు రావట్లేదు. అందరూ మైకేల్ మామ షాప్కి వెళ్తున్నారు. ఇలా ఎంతగానో ప్రయత్నించారు కానీ ఒక్కరు కూడా ధనుషించన్ షాప్ అయితే రాలేదు. అలా సాయంత్రం వరకు అయిపోయింది. వాళ్ళు వేసిన బర్గర్స్ ని మాట్లాడితే వేడి చేస్తూ ఉన్నారు కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఒక్కరు కూడా రాలేదు. ధను అన్న, మన కష్టం మొత్తం ఇలానే వృధా అవుతుంది. ఎంతో కష్టపడి ఎన్నో చేపలు పట్టాం, చేపలు ఒకరు కొనలేదు. బర్గర్స్ ఇంత కష్టపడి ఇంత రుచికరమైన బర్గర్స్ చేసాం, ఒక్కరు కూడా వచ్చి కొనలేదు ధను అన్న, ఒక్కరు కొనలేదు. ఈ బర్గర్స్ని కనీసం ఈ కుక్కలైనా తిని హ్యాపీగా ఉంటాయి. కనీసం కుక్కలకైనా ఎవరు పెట్టరు కదా, మనం పెట్టి మంచి పని చేసాం. వ్యాపారం అంటే ఇట్లుండాలరా. ఈ రోజు నిన్నటి కంటే చాలా ఎక్కువ మంది వచ్చిర్రు. చాలా మంది వస్తురు. అరే ఏందిరా బాయ్, మైకిల్ గిట్లా ఇట్టిడనుకో ఏ షాప్ అయినా ఇట్టే భూమి అంటుంది. రేపు ఇంకా గట్టిగా ఎక్కువ మంది వచ్చేలా చేస్తా బాయ్. చాలా ఆనందంగా ఉంది. కానీ ఈడనే ఎవడో పక్కనే షాప్ పెట్టినట్టున్నాడే, ఎవడురా ఇది? ఏయ్ ఏంద్రా ఇది? రే ధనుగా, ఏమైందిరా నీకు? దిమాగ్ గిట్లా ఖరాబ్ అయిందారా? నా పక్కన షాప్ పెట్టినావు, నా పక్కన షాప్ పెడితే నడవదని తెలిసి కూడా పెట్టినావారా? ఏందిరా నాకు పోటీ యూర్చనికి చూస్తున్నావా? అరే మైకేల్, నీకు పోటీ కోసం కాదు, నేను కూడా బర్గర్స్ ని అద్భుతంగా తయారు చేయగలను. అది అరే మరి ఈ డబ్బా డొక్కు షాప్ తెచ్చుకొని నా పక్కన పెట్టి నా వ్యాపారం దెబ్బతీనికి చూస్తున్నావా? నువ్వు కలగన్నా కూడా జరగదురా బై. ఈ డబ్బా డొక్కు తీసి పక్కన పడేసే, అర్థమైతుందా? మైకేల్ కి పక్కన షాప్ గిట్లా ఇట్టినావు అనుకో మొత్తం లాసుల్లో నడుస్తుంది. పోయి ఎక్కడో దగ్గర చూసుకోరా. ఇంకోసారి నా పక్కన గిట్లా బెట్నీకి చూసినావు అనుకో తరువాత నీకే చెప్తున్నా, నీ మంచి కోరే చెప్తున్నారా బాయ్. సరే సరే, ఉంటా. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు తొందరగా వెళ్ళి నా పని నేను ఇట్లా చూసుకోవాలి. జనాలు నా దగ్గరికి ఇంతమంది రానికి కారణం ఆ ధనుగాడికి ఏం తెలుసు? నా దగ్గర అద్భుతమైన ఒక కెమికల్ మసాలా గిట్లుంది. ఈ మసాలా పోసినా అనుకో ఎవడైనా సరే ఒక్కసారి తిన్నాడంకే మళ్ళా నా షాప్కి వస్తూనే ఉంటాడు. ఇందులో అంత మ్యాజిక్ ఉంది. ఈ కెమికల్ మసాలాని ఇక నుంచి ఇంకొంచెం ఎక్కువ కల్పనీకి చూస్తా. అప్పుడు జనాలు మళ్ళా నా షాప్కి వచ్చి తినాలని చూస్తారు. మైకిలా మజాకా. షిన్చాన్, ఇక మనం ఈ ప్రయత్నం చేసాంరా. ఈ రోజైతే కనీసం ఒక్కరు కూడా రాలేదురా, ఒక్కరు కూడా. అందరూ మైకేల్ షాప్కే వెళ్ళారా. ధను అన్న, రుచికరమైన బర్గర్స్, నాణ్యమైన నూనె, అద్భుతమైన బ్రెడ్స్తోని అంత బాగా చేస్తున్నా కూడా కనీసం మన దగ్గరికి రావట్లేదు. ధను అన్న, ఇదంతా మైకేల్ మామ షాప్కి హైప్ ఉండడం వల్లే. మన షాప్కి హైప్ లేదు. మన షాప్కి హైప్ రావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి ధను అన్న. మనం అతి పెద్ద బర్గర్ లాస్ ఏంజల్స్లో తయారు చేస్తే అందరూ మన దగ్గరికే వస్తారు. ఐడియా ఎలా ఉంది? బాలేదా? సర్లే ఏదో ఒకటి ధను అన్న, ఏదో ఒకటి చేయాలి ధను అన్న. అప్పుడే ఖచ్చితంగా మన షాప్ గ్రో అవుతుంది. మనం మొదటి రోజే ప్రారంభించి విడిచిపెట్టేస్తే సక్సెస్ ఎలా అవుతాం చెప్పు? మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఏదైనా సాధిస్తాం. నువ్వు చెప్పింది కూడా కరెక్టే షిన్చాన్, మనం ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా గివప్ అయితే మనం అస్సలు ఇవ్వకూడదు. ఒక్క రోజుకి భయపడితే ఇంకా వ్యాపారం ఎలా చేస్తాం? ఖచ్చితంగా చేద్దాం షిన్చాన్. ఈ రోజు కాకపోయినా రేపు మన రోజు అవుతుంది. అవును ధను అన్న, ఇప్పుడు హ్యాపీగా వెళ్ళి పడుకొని రేపు ఫుల్ ఎనర్జెటిక్ గా మళ్ళీ మన పని మొదలు
పెడదాం. ఖచ్చితంగా అప్పుడైతే మాత్రం మన షాప్ కి వస్తారు. A few moments later. షించాన్ అయితే పడుకున్నాడు. సరే, ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితిలోని అస్సలు గివప్ ఇవ్వను. ఖచ్చితంగా షించాన్ చెప్పింది అయితే మాత్రం 100% నిజం. మన షాప్కి హైప్ లేకుండా మనమైతే మాత్రం ఎంత తయారు చేసినా ఏం చేసినా వేస్టే. సో ఇప్పుడు మన షాప్కి హైప్ రావాలంటే ఇప్పుడు నేను ఒక అతిపెద్ద బర్గర్ని తయారు చేయాల్సిందే. అందుకే ఇక్కడైతే పెద్ద మంటనైతే ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఈ మంటలో అయితే పెద్ద బర్గర్ లాస్ ఏంజలస్లో ఇప్పటి వరకు కనీ విని ఎరగని ఒక అతిపెద్ద బర్గర్ని ఏర్పాటు చేస్తాను. ఓకే, ఇప్పుడైతే మొదలైంది అసలైన పని. ఇప్పుడు చూస్తారు కదా మీరు. The next morning. అబ్బా, మొత్తానికి చాలా బాగా నిద్ర పట్టింది. ధనువన్న ఏడి? ధనువన్న, ఓయ్ ధనువన్న, నన్ను వదిలేసి బర్గర్ షాప్ కి వెళ్ళిపోయావు ఏంటే? ధనువన్న ఎక్కడున్నావు? ఏంటి ధనువన్న నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు? ధనువన్న ఎక్కడున్నావు అబ్బా? అరే షించాన్, ఇక్కడే ఉన్నా. రే ఇంటి పైకి ఒకసారి చూడు, షాక్ అవుతావు. ఇంటి పైకి రా. హహా, రా చూసావా? వామ్మో, ఏంటది ధనువన్న? ఏంటది అంత పెద్ద బర్గరా? ధనువన్న, ఏంటి ఇంత పెద్ద బర్గర్ని తయారు చేసావు? ఎందుకు? షించాన్, నిన్న నైట్ నువ్వు సరదాగా చెప్పిన మాటలు నేను సీరియస్గా తీసుకున్నాను అనమాట. నువ్వు చెప్పింది 100% నిజం. మన షాప్కి హైప్ కావాలంటే ఏదో ఒకటి కొత్తగా మనం చేయాలి. సో ఈ అతిపెద్ద బర్గర్ని మనమైతే ఇప్పుడు లాస్ ఏంజలస్ సిటీ మొత్తం తిప్పి మన షాప్ దగ్గరికి జనాలు వచ్చేలా చేయబోతున్నాం. ఇక మొదలు పెడదాం. లెట్స్ గో. ఓకే, మొత్తానికైతే మనం బర్గర్ని అయితే పెట్టేసాం పైన. సో షించాన్, ఇక మొత్తం నువ్వే మాట్లాడాలి మైక్లో. ఏంటంటే తెలుసు కదా నీకు, లాస్ ఏంజలస్ లోనే ఇప్పటి వరకు మీరు చూడని అతి పెద్ద బర్గర్. చూడండి ఎంత పెద్ద బర్గర్ అంటే, ఈ బర్గర్ ని మీరు తినాలి, సొంతం చేసుకోవాలి అనుకున్నట్లయితే మన లాస్ ఏంజలస్ బీచ్ దగ్గరికి వచ్చేయండి. అక్కడే అతి పెద్ద బర్గర్ ని ఎవరు గెలుచుకుంటున్నారో చూడబోతున్నారు. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు, లాస్ ఏంజలస్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ బర్గర్ ని గెలుచుకోవచ్చు. ఎంత రుచికరమైన బర్గర్ అంటే మీరు వాసన చూడొచ్చు, గుమగుమల ఆడిపోతుంది. అందరూ లాస్ ఏంజలస్ బీచ్ దగ్గరికి వచ్చేయండి. ఈ అతి పెద్ద బర్గర్ ని గెలవడానికి అందరూ అర్హులే. బర్గర్స్ అంటే అందరికీ ఇష్టమని మాకు తెలుసు. అందుకే ఇప్పటి వరకు మీరు చూడని అతి పెద్ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బర్గర్ ని మనం తయారు చేసాం. అందరూ తొందరగా మన లాస్ ఏంజలస్ బీచ్ దగ్గరికి వచ్చేయండి. ఓకే షించాన్, మొత్తానికి మనమైతే సిటీ మొత్తం చెప్పేసాం. ఫైనల్లీ మన షాప్ దగ్గరలో కూడా వచ్చేసాం. లేట్ చేయకుండా మన పనులు మొదలు పెడదాం. ఊరి నాయనా, ఏంటి ధనువన్న ఇదే? ఎంతమంది మన షాప్ దగ్గర కోసమే వచ్చారు ఏంటి? నాకు అస్సలు అర్థం కావట్లేదు. అందరూ మన కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు. ఊరి బాబోయ్, దీన్ని బట్టి అయితే చాలా మంది రావచ్చు. మైకిల్ మామ షాప్ దగ్గర కూడా చాలా మంది ఉన్నారు. మొదటిసారి ఇంత పెద్ద బర్గర్ ని చూస్తున్నాను. నాకు బర్గర్స్ అంటే చాలా ఇష్టం. ఇంత పెద్ద బర్గర్స్ నేను గెలుచుకుని మా ఇంటికి తీసుకెళ్తే నా పేరు చరిత్రలో ఉండిపోతుంది. అప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా నాకే వస్తుంది. ధను, ఎలా ఈ బర్గర్ ని సొంతం చేసుకోవాలి? ఏంటది అటు సైడ్ మీరందరూ చూసారా? ఏంటది అంత పెద్ద బర్గర్ ఉంది? వావ్, మొదటిసారి చూస్తున్నాను అంత పెద్ద బర్గర్ ని. అంత పెద్ద బర్గర్ స్మెల్ కూడా చాలా బాగుంది. వస్తున్నాను. ఏంటింతకి ఏం జరుగుతుంది ఇక్కడ? అందరూ జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరు దీంట్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడున్న బర్గర్ ని మీరు గెలుచుకోవాలనుకున్నట్లయితే ఒక చిన్న కాంపిటీషన్ లో అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఆ కాంపిటీషన్ ఏంటంటే, ఆ పెద్ద బర్గర్ ని మీరు పొందాలి అనుకున్నట్లయితే. అరే ఏమైతుందిరా? ఏడుగు పోయిర్రు వీళ్ళందరూ? ఏం జరుగుతుంది? ఏడుగు పోయిర్రు? అరే, నా షాప్ గిట్లా ఖాళీగా ఉండడం. ఏమైతుందిరా ఆడా? ఇప్పుడు మీరు గనక మా షాప్ లోని అతి ఎక్కువ బర్గర్స్ తిన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న పెద్ద బర్గర్ ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఎవరైతే ఎక్కువ బర్గర్స్ తింటారో వాళ్ళకే బర్గర్ వస్తుంది. కానీ మీరు ఎన్ని బర్గర్స్ అయితే తిన్నారో అన్ని బర్గర్స్ కి పేమెంట్ చేయాలి. బర్గర్ యొక్క రేట్ కూడా ఎక్కువ కాదు, $1 మాత్రమే. ఈ చిన్న బర్గర్స్ ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళే పెద్ద బర్గర్ గెలుస్తారు. ఓకే గైస్, నేనైతే బర్గర్స్ వేయడం స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు మీరు నా బర్గర్స్ ఒక్కసారి కూడా తినలేదు. ఫస్ట్ టైం మీరు తింటున్నారు. చెప్తున్నా కదా, ఒక్క బర్గర్ తినేటోళ్ళు 10 బర్గర్స్ తింటారు, 10 బర్గర్స్ తినేటోళ్ళు 100 బర్గర్స్ తింటారు. అంత రుచికరంగా ఉంటాయి నా బర్గర్స్. బట్ ప్రతి దానికి మీరు పేమెంట్ చేయాలి. ఒకవేళ మీలో ఎక్కువ బర్గర్స్ తినట్లయితే పెద్ద బర్గర్ మీదే. ధనువన్నా, ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు ధనువన్నా. జనాలు కూడా ఇంకా ఎక్కువ పెరిగిపోతారు. ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఇలానే నువ్వు ఒక్కడే వేసినట్లయితే చాలా సమయం పట్టేస్తుంది. అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ
ఐడియా ప్రకారంగా నేను ఫాలో అయిపోతా, నువ్వు ఇక్కడే ఉండు. ఇప్పుడు మనం మిగతా షాప్ వాళ్ళని కూడా తొందరగా పిలవాలి. వస్తున్నా అన్నా అన్నా, అక్కడ బర్గర్ కాంపిటీషన్ జరుగుతుంది కదా, అక్కడికి మీరు వస్తారా? మీరు వచ్చి మీ బర్గర్స్ని వేయండి. సో అలానే నేను మిగతా షాప్స్ని కూడా పిలుస్తాను. మీరు వచ్చి మీ బర్గర్స్ని వేసినట్లయితే ఏం లేదు, మీరు అమ్ముకోండి, మీ ప్రాఫిట్ సంపాదించండి. కానీ వచ్చిన ప్రాఫిట్లో మాకు 20% ఇవ్వండి చాలు. అరే తమ్ముడు, అది మీదేనా? నమ్మలేకపోతున్నాను, అంతమంది జనాలా? అరే తప్పకుండా, ఒక్క రూపాయి కూడా సేల్ అవ్వట్లేదు. అలాంటిది ఇలా వస్తుందంటే ఖచ్చితంగా వస్తాము. ఏం చెప్తున్నా నువ్వు? ఖచ్చితంగా నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను. కానీ ఎంత పర్సెంట్ మీకు ఇవ్వాలి? మీకు 80% అన్నా, మాకు 20% ఇస్తే చాలు, ఓకేనా? ఎక్కువ కూడా వద్దు. మాకు బాగా సేల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వస్తాను తమ్ముడు, ఖచ్చితంగా వస్తాం. అమ్మయ్యా, ఇన్నాళ్ళు ఇక్కడ బర్గర్ షాప్స్ లో ఉన్న వాళ్ళకి బర్గర్ సేల్ అవ్వలేదని చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వీళ్ళందరికీ బర్గర్స్ అయితే సేల్స్ అవుతాయి. అందులో పాటు మనకి 20% ప్రాఫిట్ కూడా వస్తుంది, వాళ్ళకి 80% ప్రాఫిట్ కూడా వస్తుంది. అందరం బతుకుతాం ఇప్పుడు. దానివల్ల ఎలా ఉంది ఐడియా? సూపర్ ఐడియా షించాన్. ఇక మన పని కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది. గాయ్స్, ఇక మొదలు పెట్టండి. చాలా మంది రెడీగా ఉన్నారు. మీరందరూ బర్గర్స్ ఇస్తూనే ఉండండి, మీరు తింటూనే ఉంటారు. ఎవరైతే ఫైనల్ గా ఎక్కువ బర్గర్స్ తింటారో వాళ్ళే ఇందులో విన్నర్. చూద్దాం ఫైనల్ విన్నర్ ఎవరవుతారు. అరే ఏమైతుందిరా? ఏముందిరా ఆడ? నా షాప్ లో ఇంత రుచికరమైన బర్గర్స్ ఉంటే ఒక్కడు కూడా వస్తలేదు. ఆడబోయి ఏం చేస్తుర్రా? నేనిస్తా, నేను కూడా చేస్తా, ఇట్లనే చేస్తా. అలా ధను అండ్ షించాన్ యొక్క వ్యాపారం చాలా బాగా సాగింది. ఒక్క రోజులోనే అనుకోకుండా ఎంతో ఎక్కువ టర్న్ ఓవర్ వచ్చింది. లాస్ సెంటోస్ లో ఉన్న ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి సాయంత్రం వరకు క్యూలోనే ఉన్నారు. కానీ అతిపెద్ద బర్గర్ ని ఎవరు గెలుచుకున్నారో ఇంకా ఇప్పటికీ తెలియలేదు. A few moments later. అబ్బా, కడుపు నిండిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఎవడు విన్నయ్యాడు? సార్ నమ్మలేకపోతున్నాను, 500 బర్గర్స్ తిన్నారు. వావ్, అసలు మీరు చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇక అతిపెద్ద బర్గర్ విన్నర్ మీరే. ఈ 500 బర్గర్స్ ఈ ఒక్క పూటకి, రాత్రి అవగానే పెద్ద బర్గర్ని తినేస్తా. ఇప్పుడే పట్టుకొని వెళ్తా. అన్నా, ఇన్నాళ్ళు మేము ఒక్క రూపాయి కూడా సంపాదించలేక, మా ఫ్యామిలీ పోషించలేక ఎంతో ఇబ్బంది పడ్డాం. మీరు మాకు చాలా గొప్ప సహాయం చేశారన్నా. మీ రుణం అస్సలా మర్చిపోలేం. కృతజ్ఞతలు. మీరేం కంగారు పడకనన్నా, ఇప్పటి వరకు మీ యొక్క బర్గర్స్ రుచి ఎవరికి తెలియదు. ఇప్పుడు అందరికీ తెలిసింది. ఖచ్చితంగా మీ షాప్స్ కి కూడా ఇక్కడి నుంచి జనాలు అందరూ వస్తారు. మీరేం కంగారు పడకండి, సరేనా? షించాన్, ఈ రోజు ఇంత డబ్బులు సంపాదిస్తామని అస్సలు అనుకోలేదురా. లిటరలీ ఎంత డబ్బు వచ్చిందంటే, ఊరి నాయనా, ఇంత డబ్బా! ఒక్క రోజులోనే ₹1,00,00,000. షించాన్, చాలా ఎక్కువ డబ్బులు వచ్చారా మనకి. లిటరల్లీ ఇప్పుడు మనం అనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయొచ్చు. కమాన్ షించాన్, లేట్ చేయకుండా మనం అయితే ఇంటికి బయలుదేరదాం. లెట్స్ గో. దానివల్ల ఇంత డబ్బు కల్లో కూడా సంపాదిస్తాం అనుకోలేదు. అలాంటిది ఒక్క రోజులో సూపర్ గా సంపాదించాను అన్న. సూపర్, అసలు సూపర్. అరే, ఈ పనికి మాలోలు తెచ్చి మరీ ఈడబెట్టిర్రు. వీళ్ళందరూ ఈరోజు బానే గిట్టుబాటు అయినట్టుంది. సరే, వీళ్ళందరూ ఈ రోజే సంపాదిస్తారా బాయ్. రేపటి నుంచి మొత్తం నాదే. నాకు ఈ రోజు సేల్స్ గిట్లా కాకపోవచ్చు, కానీ రేపటి నుంచి జనాలు గిట్లా మొత్తం నా చుట్టూనే తిరుగుతారు. చూస్తారు కదా నేనేసే మాస్టర్ ప్లాన్ ఎట్లుంటుందో. ఈ మైకేల్ గాడు అనుకుంటే ఏదైనా సాధించగలరా బాయ్. ఈసారి నేను చెప్తున్నాగా, ఇక్కడ కనబడుతున్న ఈ మసాలా కెమికల్ ని రేపు నేను తయారు చేయబోయే అతిపెద్ద బర్గర్ లోని చిన్న చిన్న బర్గర్స్ లోని కలుపుతా. అప్పుడు జనాలు ఎక్కువ బర్గర్స్ తింటారు, ఎందుకంటే టేస్ట్ గిట్లా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. అప్పుడు జనాలు ఎక్కువ తిన్నాక నేను కూడా కోట్లు సంపాదిస్తారా బాయ్. రేపు అతిపెద్ద బర్గర్ గిట్లా పెట్టినాక ఏమైంది అమాండా, ఇక్కడేం చేస్తున్నావు? మీరు ఏం ఆలోచిస్తున్నారా అని చూస్తున్నాను. ఏంటండి, అక్కడ ఏదో డబ్బా ఉంది. ఏంటింతకీ డబ్బా? నన్ను చూడనివ్వండి. అరే అమాండా, నీకు తెలియదు, అదే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్. అది ఎక్కువ కలపడం వల్లే మన షాప్ కి ఎక్కువ మంది జనాలు ఇట్లా వస్తున్నారు. అర్థమైతుందా? అది సూపర్ మసాలా అన్నమాట. అది రేపు నేను ఎక్కువ కలిపి అందరికి పెడతా. అందరూ వచ్చి హ్యాపీగా తినిపోతారు. అర్థమైతుందా? ఏంటి, మ్యాజిక్ మసాలానా? వావ్, ఏదో బాగుంది. సరే, మీరైతే మీ పనిలో ఉండండి. తొందరగా పడుకోండి,
మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి మీరు. మొత్తానికి పనులు గిట్లా స్టార్ట్ అయినాయి. ఆ ధనుషించాన్ లాగా ఆ సిటీ మొత్తం ఎవరు తిరుగుతారా? మొత్తం నేను ఈడనే తయారు చేస్తా. ఈడ మొత్తం నేను నా దగ్గర ఉన్న కెమికల్ ని పోసినా అనుకో, ఉదయం అవగానే బర్గర్ స్మెల్ కి సిటీ మొత్తం కదిలి నా దగ్గరికి ఇట్లా వస్తుంది. అప్పుడు మీరు చూస్తారు కదరా. ఈ మొత్తానికి నేనైతే బర్గర్ ని ఇట్లా తయారు చేసిన. మార్నింగ్ అవగానే ఈ గుమగుమలకి జనాలు మొత్తం ఈడకొస్తారు. ఈడకు వచ్చినాక అప్పుడు నా వ్యాపారం, నా దందా మొదలు పెడతారా భయ్. ఒక బర్గర్ ని మొత్తం $10కి అమ్ముతా. జనాలు పిచ్చోల్లాగా మొత్తం కొన్నికి చూస్తారు. ఎందుకంటే మన రుచి అలాంటిది, వాసన అలాంటిది రా భయ్. మైకల్ అంటే మామూలుడు అనుకుంటురా? మైకల్ అంటే మాస్టర్ మైండ్ మైకల్ రా. The next morning. ధనువేనా ఈ రోజు మన బర్గర్ షాప్ దగ్గరికి వెళ్ళట్లేదా? షిన్చాన్, మనం ₹1,00,00,000 సంపాదించారా? ఈ ₹1,00,00,000తోని మనమైతే అద్భుతంగా సిటీలో KFC అని ఒక అతిపెద్ద షాప్ ని ఓపెన్ చేయొచ్చు. ఆ షాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇంకా హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి ఆల్రెడీ హైప్ ఉంది. జనాలైతే మాత్రం ఎగబడి తింటారా. ఆ షాప్ ని ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాం. డైరెక్ట్ గా మనం డీల్ మాట్లాడడానికి అక్కడికి వెళ్దాం. అందరూ ఎట్లురు? అందరూ మర్చిపోయి రా నన్ను. ఏం కంగారు పడకండి. మీకోసం అతి రుచికరమైన అతి పెద్ద బర్గర్ ని నేను గిట్లా రెడీ చేసిన. ఇప్పుడు మీరందరూ ఈ బర్గర్ ని దక్కించుకోవాలనుకున్నట్లయితే నా దగ్గర ఉన్న బర్గర్స్ ని మొత్తం గిట్లా తినాల్సి ఉంటుంది. ఎవడెక్కువ తిన్నట్లయితే వాళ్ళే విన్నర్స్. అర్థమవుతుందా? వాసన. 1 hour later. కానీ ఒక గంట గడిచిన తరువాత మైకేల్ షాప్ దగ్గర ఉన్న చిన్న బర్గర్స్ ని మొత్తం తినేసరికి అందరూ కింద పడిపోయారు. అది కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి. అది చూసి భయపడి మైకేల్ ఇంటికి పరుగులు తీశాడు. అరే ఏమైందిరా బాయ్, నాకు అర్థమైతలేదు. అరే నేను మసాలా గిట్లా ఎక్కువ కలిపినా అయింది. నా బ్రెయిన్ గిట్లా పని చేయట్లేదు. వీళ్ళకేమైంది? ఈడ ఉడుకున్నారు. ఏ అమాండా ఏమైంది? ఈడేం చేస్తుర్రు? కదలట్లేదేంటి? నాకు ఇట్లా భయం అవుతుంది. అమాండా లే. జిమ్మి ఏం చేస్తుర్రా ఈడా? లేవండి. ఏమైందిరా? ఏం చేసుకుర్రా? నాకు అర్థమైతలేదు. అరే లేవండ్రా. అరే ఏదో జరిగినట్టుందిరా బాయ్. అరే ఏం చేసిర్రు ఇంతకీళ్ళు? అరే ఏంటది? ఆ మసాలా ఈడేం చేస్తుంది? అరే నిన్న రాత్రి అమాండా గట్లా చెప్పడం వల్ల ఈ మసాలా గిట్లా కలుపుకొని దాగిర్రా ఏంది? అబ్బా ఏం జరుగుతుంది? సరే ఇప్పుడే డాక్టర్కి నేను ఫోన్ చేయాలా. డాక్టర్ గారు అర్జెంట్ గా మా ఇంటికి రండి. అర్జెంట్. నా కొడుకు మా ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయారు. అర్జెంట్ గా రండి. వచ్చి ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ గారు. నేను వెయిట్ చేస్తున్నా. ఇదే కదా? ఓకే. ఏమైంది మిస్టర్ మైకేల్? ఏం జరిగింది? అరే ఏమైందో నాకు ఇట్లా తెలియదు సారు. మొత్తానికి నేను ఇంటికి ఇట్లా వచ్చినాక నా పెళ్ళాం ఇంకా నా కొడుకు ఇట్లా పడిపోయి ఉన్నారు. ఏం జరిగిందో ప్రాపర్ గా తెలియకుండా మనం వీళ్ళని కాపాడలేం. ఎందుకంటే వీళ్ళపైన ఏదో కెమికల్ ఎఫెక్ట్ అయినట్టుగా ఉంది. అందుకే సడన్ గా పడిపోయారు. ఆ కెమికల్ ఏంటో మనకి తెలిసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఏం జరిగిందో మనం చెప్పగలం, వీళ్ళని కాపాడగలం. లేకపోతే వీళ్ళని కాపాడలేం మైకేల్. అంటే ఆ కెమికల్ గిట్లా చెప్పమంటారా డాక్టర్ గారు? అది ఆ కెమికల్ నేను చూపిస్తా మీకు. మీరు నాతో రండి. ఆ కిచెన్ లోని కెమికల్ ఉండి ఆ కెమికల్ పోసుకొని వీళ్ళు తిన్నారనుకుంటా. ఇది మసాలా కెమికల్ డాక్టర్. ఏంటది? మసాలా కెమికలా? ఒక్కసారి ఆగు, నన్ను చూడనివ్వు. ఏంటది? హే మైకేల్, అది బ్యానెడ్ సబ్స్టెంట్ కదా, దాన్ని యూజ్ చేయకూడదు. అది ఎలా మీ ఇంట్లో ఉంది? ఇప్పుడు నా హాస్పిటల్ కూడా చాలా కేసెస్ వస్తున్నాయి. అది కూడా ఫుడ్ పాయిజన్ అని చాలా కేసెస్ వస్తున్నాయి. దానికంతా కారణం నువ్వేనా? నాకు అర్థమైంది. అరే డాక్టర్ గారు, ఈ విషయం ఎవరికి చెప్పకండి. నేను మీకు ఎంత కావాలంటే అంత ఇస్తా డాక్టర్ గారు. ప్లీజ్. డాక్టర్ నే దేవుడు అనుకునే జనాల్ని నేను అస్సలు మోసం చేయను. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా అమ్ముడుపోను. ఇప్పుడు మీ వాళ్ళని నేను కాపాడాలి అనుకున్నట్లయితే నువ్వు మాతోని ఒక పని చేయాల్సి ఉంటుంది. చేస్తావంటేనే మీ వాళ్ళని బతికిస్తా. లేకపోతే మీ వాళ్ళిద్దరిని అలానే వదిలేస్తా. వాళ్ళు చచ్చిపోతారు. అబ్బా ఏమైంది? నా కళ్ళు మొత్తం తిరిగాయి. ఏం జరిగింది? జిమ్మీ లే. ఏమైందిరా? ఏమైంది? నువ్వు కూడా పడిపోయి ఉన్నావు. నా కళ్ళు కూడా తిరిగినట్టు అయ్యింది. సరే మీ నాన్నగారు మాటలు ఇక్కడ కనబడట్లేదు. ఏం జరిగింది?
ఏందో మొత్తం చెప్పు మైకేల్. నువ్వు చాలా తప్పు చేశావు. ఇప్పుడు ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. మైకేల్ అనే నేను బ్యానెడ్ సబ్స్టెన్స్ అయిన మసాలాలు గిట్లా వాడి జనాల అనారోగ్యం అవనికి కారణమైన దీనికి నన్ను క్షమించండి. నాకు తెలుసు మీరు క్షమించరని, కానీ ఇంకొకసారి నేను గిట్లా ఇలాంటి పని చేయనని మాటిస్తున్నా. నువ్వు ఇంకా బర్గర్స్ అమ్మడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఒక్కడు కూడా నీ దగ్గరికి రాడు. కానీ ఇప్పుడు నువ్వు ఉండాల్సింది మీ ఇంట్లో కాదు, జైల్లో ఉండాలి. రా బాబు రా, నీకోసం జైలు ఎదురు చూస్తూ ఉంది. జైల్లో మంచిగా అద్భుతమైన రుచికరమైన నువ్వు పెట్టిన బర్గర్సే నీకు పెడతాం. అరే సార్, నేను మీకు ఎంత కావాలంటే అంత ఇస్తా. నన్ను ఇడిచిపెట్టురి. ఎంత కావాలంటే అంత ఇస్తా సారు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా. మేము స్వాట్ ఫోర్స్ అనుకుంటున్నావా, ఇంకేమనుకుంటున్నావా? నీకు ఇప్పుడు ఉంటుంది స్పెషల్ డోస్. 1 week later. రండి బాబు రండి. మొట్టమొదటిసారిగా మన లాస్ ఏంజల్స్ లోని KFC బ్రాంచ్ ని ఓపెన్ చేసాం. అది కూడా చాలా అద్భుతమైన రుచికరమైన బర్గర్స్, ఇంకా అలానే చికెన్ ఫ్రైడ్ వింగ్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి. సో మీరందరూ ఎప్పటికైనా ఎదురు చూస్తున్నది ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. రండి రండి, అందరూ వచ్చి తినండి. అందరికి మొదటి రోజు ఫ్రీగా ఇస్తున్నాం. అందరూ వచ్చి హ్యాపీగా తినచ్చు. దీన్ని బట్టి మనకేమర్థమైంది, మనం ఎప్పుడైనా సరే జీవితంలో అయినా బిజినెస్ లో అయినా ఏదో ఒకసారి ఓడిపోతాం. ఓడిపోయాం కదా అని మనం వెనకడుగు వేయకూడదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు గెలుస్తాం. కానీ దానికి మంచి ఉపాయం ఆలోచించాలి అంతే.